హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. పురపాలకల అభివృద్ధికి సహకరించండి. హైదరాబాద్ అభివృద్ధికి 55,000 కోట్లు, మెట్రో నిర్మాణానికి 24,000 కోట్ల అవసరం. మూసీ అభివృద్ధికి చేయూత అందించాలి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. దేశ పట్టణ జనాభాలో 8% తెలంగాణలో ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర సమాచారం ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇళ్లు మంజూరుకు సహకరించండి. సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్కు జ్ఞాపకాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సొంత వైద్యం గుండెకు చేటు. 40-50 ఏళ్లలోపు ఒక సినిమా హీరోనో, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలియగానే అరే అంత చిన్న వయసులో చనిపోయారే అని ఆవేదన చెందాం. అదే మన సన్నిహితులైతే ఆందోళన చెందాం. ఇప్పుడు చాలామంది పరిస్థితులను తమకు అన్వయించుకొని ఒత్తిడి పెంచుకుంటున్నారు. టెస్టుల కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్నారు. వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అప్రమత్త పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం? సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలి? వివరాలు 11వ పేజీలో. మేలిమి బంగారం 10 గ్రాములు 83,000. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులకు సాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం. దీనిపై ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి. టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలి. కేంద్ర మంత్రులు కోరిన ఉత్తమ్ లేఖ. నీటి కేటాయింపుల్లో భరాసాయంలోనే శాశ్వత అన్యాయం. మంత్రి ఉత్తమ్ ధ్వజం. బనకచెర్లపై హరీష్ రావు పచ్చి అబద్ధాలని మండిపాటు. ముఖ్యమంత్రి రేవంత్కు ఘన స్వాగతం. ముగిసిన సీఎం దావోస్ పర్యటన. నేడు మంత్రులతో సీఎం సమావేశం. గోదావరి తుంగభద్ర జలాలను ఏపీ తరలించకపోతుంది. నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం. హరీష్ రావు ధ్వజం. గోదావరి బనకచెర్ల డిపిఆర్ అందలేదు. కేంద్ర జలశక్తి సంఘం నుంచి వస్తే పరిశీలిస్తాం. గోదావరి నది యాజమాన్యం బోర్డు. మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష. కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ రూపకల్పన. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ అంకుర సంస్థ ఘనత. ప్రపంచంలో 2024 తొలి 200 వినూత్న ఆవిష్కరణలలో స్థానం. పొగమంచు కొండలు. చిత్రంలో గాల్లో మేఘాలు కదులుతున్నట్లుంది కదూ, కానీ అవి మేఘాలు కాదండోయ్, దట్టమైన పొగమంచే. ఈ చిత్రాన్ని చూస్తుంటే అచ్చం ఆంధ్రప్రదేశ్లో వంజంగి మేఘాల కొండల్లో ఉంది కాదు, కానీ ఇది హైదరాబాద్ శివారు ప్రాంతంలో కోహెడ హనుమాన్ కొండపై కనిపిస్తున్న దృశ్యం. కొండపై నుంచి కిందకు చూస్తే మేఘాలు నేలను తాకినట్టుగా మంచు కమ్మేసింది. దీంతో పలువురు ఈ దృశ్యాన్ని ఫోటోలో చిత్రీకరిస్తూ మురిసిపోయారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు పొగమంచు కవిల్లో మునిగిపోయాయి. నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది? 2019లోనే లోపాలు గుర్తిస్తే ఎందుకు స్పందించలేదు? 7వ బ్లాక్ కుంగుబాటుకు కారణాలు ఏంటో గుర్తించారా? ఎల్లంటి ప్రతినిధులపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం. అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే. జూబ్లీహిల్స్లో నిర్మిస్తున్న మల్టీ వర్సెస్ కమర్షియల్ కాంప్లెక్స్కు జిహెచ్ఎంసీ చాలా తక్కువ ఎత్తులో స్టీళ్లు సెట్ బ్యాక్స్ నిబంధనలు బేఖాతరు. గతంలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. తాజాగా దీనిపై జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు. రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై. నేడు ఎంపీ పదవికి రాజీనామా. ఎక్స్లో సంచలన ప్రకటన. కిడ్నీ రాకెట్ కేసు రంగంలోకి సిఐడి. నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా. గాంధీ ఆసుపత్రిలో దాతలు గ్రాహితలు వారు నోరు విప్తే అసలు నిజాలు బయటకు. దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు. మంత్రి దామోదర్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు. రూరల్ అర్బన్ లోకల్ బాడీలకు వేరువేరుగా. పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం. త్వరలోనే సర్కార్కు అందజేత. నివేదికలో వార్డు యూనిట్ కులాల వారీగా జనాభా లెక్కింపులు. దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసులు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు.
హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. గ్రేటర్ పరిధిలో ప్రాజెక్టులకు ఫండ్స్ ఇవ్వాలని వినతి. ప్రతిపాదిత ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్న కేంద్ర మంత్రి. దావోస్లో ఒప్పందాలపై సీఎం రేవంత్కు ప్రశంసలు. కొత్త వాళ్లకు రైతు భరోసా. దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్. వివరాలు ఎడిట్ కాప్షన్. కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన. జనవరి 26 నుంచి స్కీములు అమల్లోకి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్ట్. వందలాది మంది సొంత దేశాలకు తరలింపు. ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్. భయంతో పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్. అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు. వారిని వారి సొంత దేశాలకు పంపిస్తున్నారు. అక్రమంగా వలసదారుల విషయంలో కఠినంగా ఉంటానని ఎన్నికల సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి 3 రోజులుగా వెతికి పట్టుకుంటున్న 538 మంది ఇల్లీగల్ ఇమిగ్రేట్ క్రిమినల్స్ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్లో వారి సొంత దేశాలకు పంపించేశారు. అధికారులు తనిఖీలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దు చేస్తామని, భారత్ పంపిస్తారనే భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. ఫీజుల కట్టడికి చట్టం. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషనర్ ముసాయిదా బిల్లు. ఫీజు రెగ్యులేటరీ కమిషనర్కు చట్టబద్ధత కల్పించాలి. రెగ్యులేటర్ కమిషనర్ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్. ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని సిఫారసులు. బనకచెర్లను అడ్డుకుంటాం. ఆ ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినాం. ఉత్తమ్ హరీష్ రావు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్. బనకచెర్లపై ఏపీ కేవలం ప్రతిపాదనలే పంపింది. అయినా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీరని అన్యాయం. వాళ్ళ అసమర్థతతోనే ఏపీ నీళ్ల దోపిడీకి రెండింతలైంది. కృష్ణా జిల్లాలో కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది వాళ్ళేనని ఆగ్రహం. నెట్ టు నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చివేయండి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు. హైదరాబాద్ నందగిరి హిల్స్లో ఇష్టారాజ్యంగా కన్స్ట్రక్షన్. అనుమతులు తెచ్చుకుంది ఒక లెక్క, కడుతున్నది ఒక లెక్క. ప్రతి ఫ్లోరు నిబంధనలకు విరుద్ధం. సెట్ బ్యాక్ కూడా వదలలేదు. న్యాయం కోసం పోరాడిన నందగిరి హౌసింగ్ సొసైటీ. 9 నెలల్లో అప్పుల వడ్డీలకే 20,000 కోట్లు. వచ్చిన ఆదాయం 1.60 లక్షల కోట్లే. టార్గెట్కు తగ్గట్టుగా లేని సర్కార్ ఆమ్దాని. కాగ్ నివేదికలో వెల్లడి. 2024-25లో 2.74 లక్షల కోట్ల ఆదాయం అంచనా. లక్ష్యం చేరాలంటే ఈ 3 నెలల్లో 1.14 లక్షల కోట్లు కావాలి. భారీగా తగ్గిన నాన్ ట్యాక్సీ ఆదాయం. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆదాయం ఎలా పెంచాలనే దానిపై సర్కార్ తర్జన భర్జన. గ్యాస్ స్టవ్పై రక్త మరకల మాంసం ముక్క. మీర్పేట మర్డర్ కేసులో కీలక ఆధారం లభ్యం. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన క్లూస్ టీమ్.